హాయ్ అండి. సో నేను మొన్న కేక్ బేక్ చేయడము స్టవ్ మీద ఎలా అని చెప్తానన్నాను కదా. సో ముందు బౌల్లో నేను ఇప్పుడు బటర్ యాడ్ చేసుకున్నాను, తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేశాను. ఈ రెండింటిని మనకు ఇంట్లో విస్కర్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మళ్ళీ దాన్ని విస్కర్తో బాగా నీట్గా మిక్స్ చేసుకోండి చక్కగా. అస్సలు లమ్స్ అనేటివి ఫామ్ అవ్వకూడదు ఎక్కడ కూడా. నేను డీటెయిల్డ్గా మెజర్మెంట్స్, కప్స్, ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, నోట్ చేసుకోండి. సో కేక్ అనేది ఎప్పుడైనా కానీ వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయాలి, కానీ డ్రై ఇంగ్రీడియంట్స్లో వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయకూడదు. ఎందుకు అంటే మీకు డ్రైలో వెట్ మిక్స్ చేసాము అంటే లమ్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. సో మీకు కేక్ అనేది బాగా రాదు, ఉండలు కట్టేస్తుంది పిండి. సో ఎప్పుడైనా కానీ డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లెడ పట్టుకోవాలి. సో నేను ఇక్కడ మైదా యాడ్ చేశాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు కేక్కి. సో గోధుమ పిండి యాడ్ చేస్తే దానికి ఒక టిప్ ఉంది, అది నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు గోధుమ పిండితో. సో మైదా యాడ్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసుకొని వీటన్నిటిని జల్లెడ పట్టేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ, సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్లో బాగా నీట్గా విస్కర్తో కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు లమ్స్ అనేటివి అస్సలు ఫామ్ అవ్వకూడదు. ఇంకొకటి, కేక్ బేక్ చేయడం అంటే చాలా ఈజీ అండి, ఏమీ అది పెద్ద కష్టం కాదు. కేక్ బేకింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ టెక్నిక్ అంతే. సో ఆ చిన్న చిన్న టిప్స్, టెక్నిక్ని ఫాలో అవుతూ మనం ఈజీగా కేక్ని అవెన్ లేకుండా గ్యాస్ స్టవ్ పైన బేక్ చేసుకోవచ్చు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవాలి అని. సో నేను ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జల్లించుకుంటున్నాను బౌల్లోకి, వెట్లోనే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇంకొకటి, వెట్ ఇంగ్రీడియంట్స్లో వాటర్ నేను ఇంతకుముందే యాడ్ చేయలేదు. సో వాటర్ అనేది త్రూ అవుట్ ది ప్రాసెస్ నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేస్తాను నేను బ్యాటర్ని. సో ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై అంతా వేసేసి పిండ్లన్నీ వేసేసి నీట్గా విస్కర్తో బాగా విస్క్ చేసుకుంటాను. ఇప్పుడు మనకు పిండి గట్టి పడిపోయింది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ విస్క్ చేసుకుంటున్నాను. సో బౌల్కి మనకు సైడ్స్ అంతా పిండి అతుక్కుపోతుంది, పొడి పిండి. వాటన్నిటిని కూడా తీసుకుంటూ నీట్గా పిండిలో కలుపుకోవాలి. నీట్గా పిండిలో కలిపేసుకొని విస్క్ చేసుకోవాలి. ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ బౌల్కి అతుక్కున్నది అలాగే ఉంచేస్తే మీకు బ్యాటర్ మెజర్మెంట్ అనేది తగ్గిపోతుంది. బ్యాటర్ టిన్లో వేసేటప్పుడు పొడి పిండి అంతా కేక్ మీద పడి మాడిపోతుంది. సో అలా కాకుండా మొత్తం నీట్గా స్క్రేప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకొక ప్రో టిప్ ఏంటి అంటే, సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని బాగా లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇచ్చే ప్రో టిప్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ కేక్ బ్యాటర్ని ఓవర్ మిక్సింగ్ అనేది చేయకూడదు. కొంతమంది ఒక అపోహలో ఉంటారు, కేక్ బ్యాటర్ని ఎంత ఎక్కువ మిక్స్ చేస్తే అంత బాగొస్తుంది అని. కాదండి, కేక్ బ్యాటర్ని ఎంత తక్కువ మిక్స్ చేస్తే అంత బాగా కేక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను బ్యాటర్లో ఏం యాడ్ చేశాను అంటే వైట్ వెనిగర్ నేను ఎందుకు యాడ్ చేశాను అంటే, నేను చేసే కేక్స్ అన్నీ ఎగ్లెస్ కేక్స్. సో ఎగ్ కేక్స్లో అయితే మనకు ఎగ్స్ ఉంటాయి కాబట్టి మనకు కేక్స్ అనేటివి చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా పొంగుతాయి. అదే ఎగ్లెస్ కేక్స్లో మనకు ఆ సాఫ్ట్నెస్, ఫ్లఫీనెస్ రావాలి అంటే వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ వెనిగర్ యాడ్ చేసిన తర్వాత విస్కర్తో ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు. స్పాచులాతోనే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక టిన్ తీసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి. బటర్, ఆయిల్ ఆర్ ఘీ మీ ఇష్టం. బ్రష్ తీసుకొని టిన్ మొత్తాన్ని బాగా గ్రీస్ చేసేసుకోవాలి. నేను మీకు ఏ టిన్ సైజు, ఏ కేజీ కేక్కి యూస్ చేయాలి అనేది కూడా నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను టిన్ సైజెస్ గురించి. సో కంపల్సరీ కేక్ టిన్సే యూజ్ చేయాలని ఏం లేదు, మన ఇంట్లో ఉండే
గిన్నెలు కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ప్లెయిన్ బాటమ్ ఉన్న గిన్నెలు ప్రిఫర్ చేస్తే బెటర్. డిజైన్ ఉన్న గిన్నెలు అయితే అన్ఈవెన్గా బేక్ అవుతుంది కేక్, అందుకని. సో మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా మన కేక్ టిన్లో వేసేసుకొని నీట్గా మొత్తం పిండిని స్పాచులతో స్క్రాప్ చేసుకొనేసి టిన్లో వేసేసుకొని ట్యాపింగ్ కూడా పిండి వేసిన తర్వాత ట్యాపింగ్ కూడా ఎక్కువ ట్యాప్ చేయొద్దు, జస్ట్ లైట్గా ట్యాప్ చేసేసి పెట్టేసేయాలి. సో దీనికన్నా ముందు నేను ఒక మందపాటి బిర్యానీ గిన్నెలు ఉంటాయి కదండి, అది నేను స్టవ్ మీద పెట్టి ప్రీహీట్ చేసుకున్నాను. సో నేను కేక్ గిన్నె డైరెక్ట్గా ఆ గిన్నెలో పెట్టేయలేదు, బాటమ్ ఒక స్టాండ్ పెట్టి దానిపైన నేను కేక్ గిన్నె పెట్టి మూత మూసేసి సిమ్లో పెట్టాను ఫ్లేమ్ అనేది. సో నేను కేక్ బ్యాటర్ కలుపుకునే ముందే నేను గిన్నెని ప్రీహీట్ చేసుకున్నాను. సో చూసారా కేక్ స్పాంజ్ అనేది ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో చూస్తున్నారా. సో ఇప్పుడు నేను కేక్ లేయరింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. సో మనకు ఇంట్లో ఉండే చాకులు నైఫ్స్తో కట్ చేస్తే మనకు కేక్ అనేది అంత ప్రాపర్గా కట్ అవ్వదు, ముక్కలు అయిపోవడం, పొడిగా అయిపోవడం అలా ఉంటుంది. సో దీని పేరు ఏంటంటే సెరటిన్ నైఫ్ అండి, లేదా బ్రెడ్ నైఫ్ అని కూడా అనొచ్చు. సో సెరటిన్ నైఫ్తో అంటే బాగా నీట్గా మనకు లేయరింగ్ అనేది ఈవెన్ లేయర్స్ వస్తాయి. చూసారా స్పాంజ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, ఆ హోల్స్ అవన్నీ చూసారా. సో దాన్ని బట్టే మీరు కేక్ స్పాంజ్ అనేది ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉందని చెప్పగలుగుతారు. ఓకే బాయ్.